కేటీఆర్ ఢిల్లీ పర్యటన వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. కొంతమంది పార్టీ నాయకులతో కలిసి ఆయన ఢిల్లీ టూర్ సాగిస్తున్నట్టుగా తెలుస్తుంది. మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సో ప్రస్తుతానికి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో మాత్రము రేపు జరిగేటువంటి ఆర్గ్యుమెంట్స్లో ఖచ్చితంగా కవితకు బెయిల్ వస్తుందన్నటువంటి ఆశాభావంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అయితే ఉన్నారు. ప్రధానంగా ఇప్పటి వరకు ఈడీ అనేది కనీసం కౌంటర్ దాఖలు చేయకపోవడంతో మొన్న జరిగినటువంటి వాదనలలో కనీసము దానికి సంబంధించినటువంటి బెయిల్కి సంబంధించినటువంటి ఆర్గ్యుమెంట్స్ కూడా జరగలేదు. కేవలం ఈడీకి సంబంధించినటువంటి కౌంటర్ దాఖలు చేయకపోవడం వల్లనే ఇది జరిగినటువంటి పరిస్థితిని అయితే మనం చూసాము. ఇక రేపు జరిగేటువంటి బెయిల్ వాదనలకు సంబంధించినటువంటి ఆర్గ్యుమెంట్స్లో ఖచ్చితంగా రేపు బెయిల్ వస్తుందనేటువంటి అవకాశాన్ని అయితే ఖచ్చితంగా ఉందని చెప్పేసి కవిత తరపున వాదిస్తున్నటువంటి ముఖర్జీ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకు అంటే A1A2గా ఉన్నటువంటి ఎవరైతే ఇద్దరు ప్రధాన నిందితులుగా ఉన్నారో ఈ విషయంలో అరవింద్ కేజ్రీవాల్, వారితో పాటుగా మనీష్ సిసోడియా ఇద్దరికి సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికే బెయిల్ వచ్చినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా కవితకు కూడా ఈ బెయిల్ వస్తుంది అనేటువంటి ఆశాభావంలో వారైతే ఉన్నటువంటి పరిస్థితి అయితే మనకు కనబడతా ఉంది. రేపు ఖచ్చితంగా కవితను బయటికి తీసుకొస్తామనేటువంటి ద్రుత నిశ్చయంతో కేటీఆర్ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అందుకు అనుగుణంగానే ఢిల్లీకి కూడా పోనున్నట్టుగా వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. 20 మంది ఎమ్మెల్యేలను తీసుకొని కేటీఆర్ ఢిల్లీకి అయితే పయనం అవనున్నాడు. ఈరోజు సాయంత్రము ఢిల్లీకి అయితే వెళ్ళనున్నటువంటి పరిస్థితులు అయితే మనం చూస్తూ ఉన్నాం. మొత్తానికి కవిత 5 నెలలుగా తిహార్ జైల్లో మగ్గుతున్నటువంటి కవిత చివరికి రేపు రావడానికి అవకాశాలు ఎక్కువగా మెండుగా కనబడుతున్నటువంటి పరిస్థితిని అయితే మనం చూస్తూ ఉన్నాం. మరి ఏం జరుగుతూ ఉంది, రేపు ఎలాంటి పరిస్థితులు మనం చూడబోతూ ఉన్నాము, మరి కేటీఆర్కు సంబంధించినటువంటి రాయబారాలు ఏమన్నా పనిచేస్తాయా, కవితకు సంబంధించినటువంటి రేపు బెయిల్ పక్కా వస్తుందా రాదా, అసలు ఏం జరగబోతుందనే దానికైతే మనం కొద్ది సమయం అయితే వెయిట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. కవితకు బెయిల్ ఖచ్చితంగా వస్తుందనేటువంటి ఆశాభావంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అడ్వకేట్లు కవిత తరపున వాదిస్తున్నటువంటి అడ్వకేట్లు కూడా ఉండడము దీనికి కారణమని చెప్పుకోవచ్చు. వీటన్నిటితో పాటుగా కవితకు ఆరోగ్యం క్షీణించినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. ఇప్పటికీ 2 సార్లు కవితను ఆరోగ్యం క్షీణించినటువంటి నేపథ్యంలో వైద్యులు ఆసుపత్రిలో జాయిన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఆమెకు కొంచెం ఇబ్బందులు తలెత్తినటువంటి పరిస్థితులను కూడా చెప్పడం జరిగింది. దాదాపు 10 నుంచి 12 కేజీల పాటు ఆమె తగ్గినటువంటి విషయాన్ని కూడా కోర్టులో ఇప్పటికే చెప్పడం జరిగింది. మెడికల్ సిక్నెస్ కిందనైనా ఖచ్చితంగా బెయిల్ వస్తుందన్నటువంటి ఆశాభావంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అయితే ఉన్నారు. రామ్దాస్. రైట్, అంటే శ్రీనివాస్, ఇక్కడ ముఖ్యంగా కవిత బెయిల్ అంశానికి సంబంధించి చాలా ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి. గత 5 నెలలుగా కవిత జైల్లో గడుపుతున్నారు. తీవ్ర అనారోగ్యానికి కూడా గురైన పరిస్థితి. కొంతమందికి మధ్యంతర బెయిల్స్ కూడా వచ్చాయి మిగతా నిందితులకు ఢిల్లీ స్కామ్లో. బట్ ఇప్పటివరకు కవితకు బెయిల్ అంశంలో రకరకాల అంశాలు చుక్కెదురవుతున్న పరిస్థితి. సో రేపు ఖచ్చితంగా బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఆశిస్తున్నారు కవితకు బెయిల్ వస్తుందంటూ వాళ్ళంతా కూడా ఆశ పెట్టుకున్న పరిస్థితి. అంటే మీకున్న సమాచారం ఏంటి, బెయిల్ వచ్చే అవకాశం ఉందనుకోవచ్చా రేపు పక్కాగా? ఎస్, అంటే 99% బెయిల్ వస్తుందనేటువంటి ఆశాభావంలో ఉన్నారు. అంటే మొన్న రావాల్సినటువంటి బెయిల్ కాస్త ఆగిపోయింది. ముఖ్యంగా ఈడీ కౌంటర్ దాఖలు చేయకపోవడంతోనే ఆగిపోయింది. ఈడీ ఇప్పటికే కౌంటర్ కూడా దాఖలు చేయడం జరిగింది. కాబట్టి రేపు ఖచ్చితంగా ధర్మస్థానము కవితకు గుడ్ న్యూస్ చెప్తుందనేటువంటి ఆశాభావంలోనే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అయితే ఉన్నారు. ప్రధానంగా ఇది ఈ ముందు నుంచేలే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అడ్వకేట్లు కూడా చెప్తా ఉన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితులకు బెయిల్ ఇచ్చి అసలు A13గా ఉన్నటువంటి కవితను ఎందుకు ఇంకా జైల్లో మగ్గేలాగా చేస్తున్నారనేటువంటి ఆ యొక్క వాదనను కూడా ఇప్పటికే కోర్టులో వాదించినటువంటి సందర్భాన్ని మనం చూసాము. రేపు ఖచ్చితంగా బెయిల్ వస్తుందనేటువంటి ఆశాభావంలో మాత్రము బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అయితే ఉన్నారు. ఇప్పటికే కేటీఆర్తో పాటుగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు 20 మందిని తీసుకొని రాయబారానికి ఢిల్లీ కూడా పయనమయ్యేటువంటి అవకాశం కూడా కనబడతా ఉంది. రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.